ఆన్లైన్ షాపింగ్లో నిత్యం మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆన్లైన్లో సెల్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఒక కస్టమర్కి దిమ్మ తిరిగి ఆర్డర్ వచ్చింది. సెల్ ఫోన్ బదులు 2 బట్టల సబ్బులు వచ్చాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా బుచ్చిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. బానోత్ రాజేందర్ అనే కస్టమర్ 16,000 విలువైన మోటరోలా సెల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఇంటికొచ్చిన ప్యాక్ ఓపెన్ చేయగానే 2 బట్టల సబ్బులు రావడంతో కంగు తిన్నాడు. బుక్ చేసిండు మోటరోలా సెల్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే ఏమైందంటే ఆ ఫస్ట్ తారీఖు నాడు చేసింది. నిన్న 5వ తారీఖు నాడు ఆ డెలివరీ బాయ్ వచ్చి మీకు డెలివరీ వచ్చింది, మీరు వచ్చి తీసుకోవాలి, 16,000 కట్టాలని చెప్పి ఫోన్ చేస్తే వచ్చిన ఇంటికి వచ్చి ఆ అబ్బాయి ఏమన్నాడు, పైసలు కట్టుకోండి ఫస్ట్ అని అంటే పైసలు ఫస్ట్ కట్టేసినాం. మొత్తం 16,070 రూపాయలు కట్టేసినాం. అయితే ఏమన్నాడు అంటే ఆయన ఏమన్నాడు, అట్లా ఇప్పొద్దు, వీడియో తీసుకుంటే ఇప్పాలి, ఇది అట్లా ఇప్పితే అట్లా ఏముండదో మనకు తెలియదు, మనం మళ్ళీ ఏమైనా చేయాలంటే మనకు ఇబ్బంది అవుతాయని చెప్పి ఆయనే అన్నాడు. ఆయన వీడియో తీసిండు, నేనేమో ఇట్లా ఇప్పితే మొత్తం అయిపోయినాక ఇట్లా చేస్తే మొత్తం 2 సబ్బులు కింద పడ్డాయి. ఊరిని అమ్మ 2 సబ్బులు కింద పడ్డాయి. ఒకటేసారి పరేషాన్ అయిపోయినాం. 16,000 రూపాయలు ఇన్ని పైసలు పోయినాయి. మేము రోజు వరకు కూలి చేస్తే ఎన్ని పని ఎన్ని రోజులు కూలికి పోతే పైసలు వస్తాయి ఇట్లా అనుకుని మేము ఏడ్చినాం. ఒక్క రూపాయ 2 రూపాయల 16,000 రూపాయలు దండిగా అయినాయి.